2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా చెక్ చేసుకునే విధానం. ముందు మన మొబైల్లో ఇలా గూగుల్ అని టైప్ చేసి గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సైట్ ఉంటుంది, మన సైట్ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకునే సైట్ bmsgsw.ap.gov.in అని కొట్టిన తర్వాత కింద ఫస్టే వచ్చింది చూడండి, ఆ ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న బ్లూ కలర్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బెనిఫిషరీ అని వస్తుంది. దానిలో ఇప్పుడు మన సైటు నెట్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు వచ్చేసింది, ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ. దీనిలో తల్లికి వందనం సంబంధించి తల్లి ఆధారు మెన్షన్ చేయాలి. అక్కడ ఆధార్ నంబర్ దగ్గర తల్లి ఆధారు, తల్లి లేకపోతే తండ్రి ఆధారు, తండ్రి లేకపోతే గార్డియన్ ఆధారు కొట్టాలి. అది కొట్టిన తర్వాత కింద స్కీమ్ డీటెయిల్స్లో తల్లికి వందనం కొట్టాలి. కింద ఇయర్లో 26-27 గెట్ డీటెయిల్స్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఇది లింక్ అయిన మొబైల్కి. అక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ కొట్టాలి. నేను ఆ ఓటీపీ వచ్చేలోపు క్యాప్చా కొడుతున్నాను. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత మనం అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాము. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని ఉంది, వెరిఫై ఒకటి, రీసెంట్ ఓటీపీ ఒకటి, రెండు ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెరిఫై ఓటీపీ కొట్టాలి. వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి. మన ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీలో వాళ్ళు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఓటీపీ చేస్తాం చూడండి, తర్వాత ల్యాండ్ ఎంత ఉంది, పిఎఫ్లు ఎవరికైనా ఉన్నాయా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు ఎవరికైనా కడుతున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొత్తం 3 బాక్సులు మనకు వస్తాయి. సో దీనిలో ఇన్వాలిడ్ అని వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను చూడండి. ఓకే, వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం 4 వస్తాయి మీకు చూడండి. అందరూ మా ఫ్యామిలీలో ఉన్నటువంటి పేర్లన్నీ వచ్చేసినాయి. దీనిలో అన్నీ నో ఇన్కమ్ ట్యాక్స్, నో జిఎస్టీ, నో ఈపీఎఫ్, నో ఇవన్నీ నో అని వచ్చినాయి. తర్వాత ఇది ఫస్ట్ బాక్స్. రెండో దానికి వచ్చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు ఏమైనా కడుతున్నారా, ల్యాండ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి కనపడతా ఉన్నాయి. దీనిలో చివర సాటిస్ఫైడ్ అని ఉంది చూడండి, సాటిస్ఫైడ్. సో దీనిలో అన్నిటికి సంబంధించి సాటిస్ఫైడ్ అని ఉండాలి. అన్సాటిస్ఫైడ్ అంటే తల్లికి వందనం రాదు. అంటే మీకు ఈ పిఎఫ్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ ఇలాగా ఉంటుందన్నమాట. సో అవి లేకుండా చూసుకోవాలి. ఇట్లా చివర సాటిస్ఫైడ్ అని వస్తేనే మనం తల్లికి వందనానికి సంబంధించి మనం ఎలిజిబుల్ కింద వస్తాం. రెండో దానిలో ఫ్యామిలీ డీటెయిల్స్, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నాం ఏంటి అనేది ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ది ఏమో తల్లికి